ASM6 న్యూస్కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్లో అమ్మ తపస్వి ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షపతి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సమ్మక్క సారలమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ పట్టణంలో 28 నుండి 3 రోజుల పాటు తమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం అనే అటవీ గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతరను మాఘశుద్ధ పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, మేడారంలో మరియు అమీన్పూర్ పట్టణంలో జాతరను నిర్వహించడం జరుగుతుందని, అంత దూరం వెళ్ళలేని భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు విచ్చేసి దర్శించుకొని కోరికలను నెరవేర్చుకుంటారని, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తలనీలాలు సమర్పించుకోవడానికి స్థలం, మహిళలకు టాయిలెట్స్ వంటి అందుబాటులో ఉంచామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ల సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ తపస్వి ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షపతి, ముదిరాజ్, మల్లికార్జున్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ గుడి సమ్మక్క సారక్క గుడి జాతర అమీన్పూర్ గ్రామంలో, అమీన్పూర్ విలేజ్లో జరుగుతుంది. ఈ యొక్క గుడి జాతరకు చాలా వైభవంగా జరుగుతున్న జాతరకి మహిళలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ భారీ ఎత్తున వస్తారు. వాళ్ళందరికీ ఎలాంటి సౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చినాము. వాళ్ళకు తలనీళ్ళకు కానీ, స్నానాలకు కానీ, ఇతరత్ర మిగతా కార్యక్రమాలకు కానీ, టాయిలెట్లకు కూడా ఇందాక మీరు అడిగినట్టు ఒక బస్ అన్న లేదంటే టాయిలెట్ డబ్బాలు అన్న ఉంటాయి కదా, కక్కుసి డబ్బాలు, అవి కూడా మున్సిపల్ కమిషనర్కి అడిగినా పంపిస్తున్నాడు ఒక 2. అవి ఇలా చిన్నపిల్లలకు, పెద్దలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా మేడారం వెళ్ళలేని భక్తులే కాకుండా మన సికింద్రాబాద్, హైదరాబాదు, మెదక్ జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాలతో పాటు రాష్ట్రాలతో కూడా ఇక్కడ నాందేడ్ కానీ, ఇటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా మన గుడికాడికి వస్తూ ఉంటారు. అందుబాటులో ఉందని వచ్చి పోయినసారి కంటే ఇప్పుడు కూడా ఇంకో పైపెచ్చుగా ఒక 10-15 వేల మంది పెరుగుతారేమని అంచనాతో ఉన్నాం మేము. ఎంతమంది వచ్చినా కానీ అందరికీ సౌకర్యాలు అందుబాటులో ఉంచి మేము మా కమిటీ, మేము సభ్యులం చూసుకుంటున్నాం. మాకు మ్యాక్సిమం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. తర్వాత అందరినీ, ఉన్న నాయకులను అందరినీ కలిసినాం. వస్తామన్నారు, ప్రతిసారి వస్తారు. ఈసారి కూడా భారీ ఎత్తున వస్తారు నాయకులు. వారితో పాటు గుడికి ఎన్నంటూ ఉండి సహకారం అందిస్తున్నారు కూడా మా గ్రామస్తులు, నాయకులు.